ఆర్సీబీ అండ్ సీఎస్కే లాంటి పెద్ద టీంల మధ్యన మంచి కిక్ ఇచ్చే మ్యాచ్ చూడడం జరిగింది. ఈ మ్యాచ్ జరగకముందే మంచి హైప్ క్రియేట్ అయిపోయింది మ్యాచ్ మీద. దానికి కారణం గత సీజన్లో చూసుకుంటే సీఎస్కేని ఇదే గ్రౌండ్లో ఓడించి ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళింది. ఇప్పుడైతే ఇదే గ్రౌండ్లో మ్యాచ్ జరగడంతో ఆర్సీబీ పైన సీఎస్కే రివెంజ్ తీర్చుకుంటుందని చాలామంది ఫ్యాన్స్, సీఎస్కే ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ ఈ మ్యాచ్లో సీఎస్కే అయితే ఓడిపోయింది. కానీ మంచి పోరాటం అయితే చేసింది సీఎస్కే. గెలిచే మ్యాచ్ చేతులారా వదిలేసుకుందని చెప్పచ్చు. ఒకనొక స్టేజ్లో మ్యాచ్ అనేది మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఒకవైపు ఆర్సీబీకి మ్యాచ్ వెళ్తే మరోవైపు సీఎస్కేకి వచ్చింది. రెండు వైపులు అటు ఇటు తిరుగుతూనే వచ్చింది మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం బ్యాటింగ్ వచ్చిన ఆర్సీబీ వాళ్ళు అయితే చాలా అంటే చాలా మంచి స్టార్ట్ని అయితే అందించారు ఆర్సీబీకి. జాకబ్ బెథెల్ అండ్ విరాట్ కోహ్లీ నిజంగా చాలా అంటే చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. సీఎస్కే బౌలర్స్ని ఉతికారేశారని చెప్పుకోవచ్చు పవర్ ప్లేలో. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్లో చూసుకుంటే మనం ఎప్పుడు కూడా 4లు ఎక్కువ చూస్తుంటాం. కానీ ఇన్నింగ్స్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ 6లతో డీల్ చేశాడు. జాకబ్ బెథెల్ అండ్ విరాట్ కోహ్లీ మధ్యన వచ్చిన పార్ట్నర్షిప్ అయితే ఆర్సీబీకి మంచి పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మిడిల్ ఓవర్లో మాత్రం సీఎస్కే మెల్లగా కంబ్యాక్ చేసిందని చెప్పుకోవచ్చు. మ్యాచ్ మొత్తానికి ఆర్సీబీ వైపుకి వెళ్ళిపోయిన స్టేజ్లో బౌలర్స్ అయితే మంచిగా కంబ్యాక్ చేశారు. ఈ మ్యాచ్లో డెత్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం సీఎస్కే మెయిన్ బౌలర్స్ చాలా అంటే చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. 2 ఓవర్స్లో కలిపి 54 రన్స్ అయితే ఇచ్చారు. ఖలీల్ అహ్మద్ అయితే ఒక ఓవర్లో 33 రన్స్ అయితే చదివించుకున్నాడు. ఖలీల్ అహ్మద్ ఈ మ్యాచ్లో చూసుకుంటే 3 ఓవర్లు వేసి 65 రన్స్ అయితే చదివించుకుంటే T20లోని వరస్ట్ ఫిగర్స్ని అయితే నమోదు చేసుకున్నాడు ఖలీల్ అహ్మద్. అలాగే మతీష పత్రాన చూసుకున్న లాస్ట్ ఓవర్లో 21 రన్స్ అయితే ఇచ్చాడు. ఈ ఇద్దరు బౌలర్స్ని నిజంగా వెస్ట్ ఇండియన్ ప్లేయర్ అయిన రొమారియో సిఫర్డ్ అయితే నిజంగా వేరే లెవెల్ బ్యాటింగ్ చేశాడు. కాటరమ్మ కొడుకు వస్తే ఎలాగ ఆడతాడు అలాగ ఆడాడు. నిజంగా ఈ రన్స్ అయితే ఆర్సీబీకి చాలా అంటే చాలా ఉపయోగపడ్డాయని చెప్పుకోవచ్చు మ్యాచ్ గెలవడంలో. అలాగే సెకండ్ బ్యాటింగ్ వచ్చిన సీఎస్కే వాళ్ళు అయితే స్టార్టింగ్లో కొంచెం స్లోగానే ప్రారంభించినప్పటికీ యంగ్స్టర్స్ తర్వాతకి గేమ్ని అనేది చాలా బాగా రీచ్ చేసి యాక్సిలరేషన్ పెంచారన్నమాట చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇద్దరు చాలా మంచిగా ఆడే టైంలో షేక్ రషీద్ వికెట్ కోల్పోవడం, ఆ తర్వాత శ్యామ్ కర్న్ వికెట్ కోల్పోవడం, ఆయుష్ మాత్రం ఎక్కడా కూడా రెస్ట్ తీసుకోకుండా టీం కోసం స్కోర్ని కొడుతూనే ఉన్నాడు. ఆయుష్ మాత్రేకి సపోర్ట్ ఇచ్చింది మాత్రం మంచిగా జడేజా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జడేజా వచ్చి చాలా అంటే చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు ఈ మ్యాచ్లో. అలాగే ఆయుష్ మాత్రే అండ్ జడేజా మధ్యన వచ్చిన పార్ట్నర్షిప్ అయితే గేమ్ని వన్ సైడ్కి మార్చేసిందని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ చేతిలోంచి గేమ్ని సీఎస్కే వైపుకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయుష్ మాత్రం వికెట్ పడ్డదో గేమ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. ఇప్పుడు ఇలాంటి టైంలో కూడా సీఎస్కే మ్యాచ్ గెలుస్తుందని చాలామంది భావించారు. ఆ తర్వాత బ్రేవిస్ వికెట్ కాకపోయినా రివ్యూ తీసుకోలేదు. బట్ రివ్యూ తీసుకోవడం వల్ల వికెట్ అంపైర్ అవుట్గా ఇవ్వడం కాబట్టి ఫెయిల్యూర్కి అయితే చేరాడు బ్రేవిస్. ఆ తర్వాత వచ్చిన ధోని కూడా ఒక 6 కొట్టి మెరిపించాడు. కానీ ఆ తర్వాత మ్యాచ్ అయితే గెలిపించలేకపోయాడు. శివన్ దుబే వచ్చిన బాల్కి 6 కొట్టడం, అది నో బాల్ అవ్వడం. మళ్ళీ ఇక్కడ యాంటీ క్లైమాక్స్ అయితే చూసాం. 3 బాల్లో 6 రన్లు ఉంటే 6 రన్స్ కొట్టడానికి మ్యాచ్ అయితే ఓడిపోయారు. ఈ మ్యాచ్లో సీఎస్కే గెలిచే మ్యాచ్ చేతులారా ఓడిపోయారు అనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటారనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే